ఓం శ్రీ పరమాత్మనే నమః. కిష్కింధాకాండము. మారుతి ఆ గుహలో కనిపించిన వృద్ధురాలైన తాపసిని, అమ్మా, మీరు ఎవరు? ఈ అద్భుతమైన ఇచటి ఈ గుహ ఎవరిది? ఇక్కడ బంగారు కమలములతో శోభిల్లుచు బంగారు కాంతులీనుచున్న ఈ మహిమాన్వితమైన ఈ బిల్వము ఎవరు నిర్మించారు? అని హనుమంతుడు ఆమెను అడిగెను. అప్పుడు ఆ తాపసి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. పూర్వము మయుడు అను ఒక దానవ శ్రేష్ఠుడు, మహాశక్తిమంతుడు ఈ కాంచన వనమును నిర్మించెను. అతను దానవ ప్రముఖులకు విశ్వకర్మగా ఉండెడివాడు. ఈ బంగారు భవనమునకు నిర్మాత అతడే. ఆ మయుడు 1000 సంవత్సరములు ఈ వనమునందు తపమునర్చి బ్రహ్మదేవుని వలన వరమును పొందెను. దాని ప్రభావమున అతనికి శుక్రాచార్యుని నుండి శిల్పశాస్త్ర జ్ఞానము లభించెను. అతడు సకల సుఖభోగములకు వలసిన భవనములను ఇచ్చట నిర్మించుకొని నివసించెను. ఆ దానవ శ్రేష్ఠుడు హేమ అను అప్సరసయందు ఆసక్తుడగుటచే దేవేంద్రుడు తన వజ్రాయుధముచే అతనిని సంహరించెను. ఈ బంగారు గృహమును బ్రహ్మదేవుడు ఆ అప్సరస అయిన హేమకు బహూకరించెను. ఓ వానరోత్తమ, నేను మేరు సావర్ణి సుతను, పేరు స్వయం ప్రభ. నా ప్రియ సఖి అయిన హేమ నృత్య గీతములయందు నైపుణ్యము గలది. ఈ భవనమును నాకు అప్పగించినది. ఓ కపివర, మీరు ఈ అడవులకు వచ్చుటకు కారణమేమి? దుర్గమమైన ఈ వనము మీ దృష్టికి ఎట్లు వచ్చినది? మీరు ఆకలి దప్పులతో
నీరసించి ఉన్నారు. ముందుగా ఈ ఫలాదులు, భోజన పదార్థములు, ఈ కమ్మని పానీయములు సేవించి తరువాత మీ వృత్తాంతములను విశదపరచుడు అని ఆ స్వయం ప్రభ పలికెను. 51వ సర్గము సమాప్తము. 52వ సర్గం. ఆ పరాక్రమశాలులైన వానరులు అక్కడి ఫలమూలాదులను, భోజన పదార్థములను, పానీయములను సేవించిన పిదప వాయుసుతుడైన హనుమంతుడు ఆ స్వయం ప్రభకు ఎట్టి దాపరికము లేకుండా తాము ఎందులకు వచ్చినదో వివరించెను. దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు శ్రీరాముడు. అతడు సమస్త లోకములకును ప్రభువు. శక్తి సామర్థ్యములందు ఆ స్వామి దేవేంద్ర వరుణులతో సమానుడు. సకల సద్గుణ సంపన్నుడైన ఆ ప్రభువు పిత్రాజ్ఞను అనుసరించి దండకావనమున ప్రవేశించెను. తన వెంట భార్యయగు సీతాదేవి, తమ్ముడగు లక్ష్మణుడు వచ్చిరి. వారు వనవాసము చేయుచుండగా దుష్ట రావణుడు ఆయన భార్య సీతాదేవిని అపహరించుకొని పోయెను. వానర వీరుడైన సుగ్రీవుడు ఆ ప్రభువునకు మిత్రుడు. మా వానరులందరికీ రాజు. సీతను అన్వేషించుటకై సుగ్రీవుని ఆజ్ఞను అనుసరించి మేము ఇటు వచ్చితమి. మమ్ములను ఈ దక్షిణ దిశకు యమునిచే పాలింపబడుచు అగస్త్య మహర్షి సంచరించుటచే పునీతమైన ఈ దిక్కునకు ఆ సుగ్రీవుడే పంపించెను. మేము అందరము దక్షిణ దిశయందు అన్ని ప్రదేశములను గాలించితిమి. ఆకలితో ఉంటిమి, అలసిపోయితిమి. మేము దప్పిక తీర్చుకొనుటకై నలువైపులా దృష్టి సారింపగా ఈ బిలము కనపడినది. పక్షులు మొదలగునవి తడిసిన రెక్కలతో ఈ బిలము నుండి వచ్చుట చూస్తూ ఇక్కడ నీటి బావులు ఉండునని భావించి ఈ లోపలికి ప్రవేశించితిమి అని పలికెను. అంతటా ఈ బిలము చీకటి గుహలోకి వచ్చిన
మాకు ఈ బంగారు భవనముతో పాటు మీరు కనపడిరి. మమ్ము అతిథి మర్యాదలతో మా ఆకలిని తీర్చితిరి. మా వానరులు మీకు చేయగల ప్రత్యుపకారమును తెలుపుము అని హనుమంతుడు ఆ స్వయం ప్రభతో పలికెను. సర్వజ్ఞురాలైన ఆ సాధ్వి ఆ కపియోధులందరితో ఇట్లు పలికెను. మీ మాటలు నాకు పరమ సంతోషమును గూర్చినవి. మీరు నా ధర్మ జీవమునకు ఏమీ ప్రత్యుపకారము చేయవలసిన పని లేదు. మిమ్ము శ్రమ పెట్టబోను అని ఆమె పలికెను. 52వ సర్గము సమాప్తము. 53వ సర్గము. ఆమె పలికిన మాటలు విన్న హనుమంతుడు ఇట్లు పలికెను. ఓ ధర్మాత్మురాల, నిన్ను శరణు గోరుచున్నాము. సుగ్రీవుడు మాకు విధించిన గడువు ఆ వింధ్యా పర్వతమునందు మరియు ఈ బిలమునందే ముగిసినది. ఈ బిలము నుండి బయటపడు మార్గము తెలుపవలెను. సుగ్రీవుడు మమ్ములను శిక్షించునని ఆందోళన పడుచున్నాము. మమ్ము నీవే రక్షింపవలెను. ఈ గుహలో చిక్కుకొని మేము సమయము కోల్పోయితిమి. మా పని పూర్తి చేయలేకపోయితిమి అని హనుమంతుడు పలికెను. హనుమంతుడు వచించిన మాటలు విన్న ఆ స్వయంప్రభ ఈ బిలము దుర్గమమైనది. ఇందు ప్రవేశించిన వాళ్ళు ప్రాణములతో బయటపడుట కష్టము. కాని నా తపస్సు ప్రభావమున మిమ్ములను ఇచ్చట నుండి బయటకు తీసుకువెళ్ళెదను. మీరు అందరూ కనులను మూసుకొనుడు. అట్లు చేయనచో మీరు బయటపడలేరు అని పలికెను. ఆ వానరులు చేతులతో కనులను కప్పుకొనిన మరుక్షణమే ఆ మహిమాన్వితురాలు వారిని బిలము వెలుపలికి చేర్చెను. అనంతరం ధర్మపరాయణి అయిన ఆ తాపసి ఆ గుహ నుండి బయటపడిన వానరులను ఓదార్చి
అక్కడ నుండి తన బిలములోనికి వెళ్ళిపోయెను. అనంతరము ఆ వానరులు ఒకవైపు వింధ్య పర్వతము, రెండో వైపు మహోదధి అను సముద్రమును గాంచిరి. వరుణకు నిలయమైన ఆ మహోదధుని చూచి ఆ సముద్రము ఘోషలు వినిన ఆ వానరులకు ఆ గిరిని, ఆ దుర్గమును, ఆ బిలము లోపలనే సుగ్రీవుడు పెట్టిన మాసము గడువు ముగిసినని, అక్కడి వృక్షములను జూచి వసంత ఋతువు రాబోవుచున్నదని గమనించి వారు అందరూ భయముతో వణికిపోయిరి. అంగదుడు సింహ వృషభము వలె చక్కని మూపుతో బలిష్టములైన పొడవైన భుజములతో ఒప్పుచున్నవాడు, మిక్కిలి ప్రాజ్ఞుడు, యువరాజు అక్కడ ఉన్న వానర వీరులను చక్కని సంబోధనలతో ఇట్లు పలికెను. ఓ వానర మిత్రులారా, సుగ్రీవుడు విధించిన కాల వ్యవధి ముగిసినది. ఆయన శాసనము అనుసరించి మనము కిష్కింధ నుండి బయలుదేరితిమి. ఇప్పుడు అతని తీవ్ర స్వభావము వలన తన దగ్గరకు సీతాదేవి జాడను తెలుసుకొనకుండా వెళ్ళినచో మనల్ని వధించి తీరును. మనమందరము ఈ భార్యాపుత్రులు సిరి సంపదలపై మోహమును విడిచి ఇక్కడే ప్రాయోపవేశమునకు పూనుకొనుట యుక్తము. మనము సుగ్రీవుని కడకు వెళ్ళినచో మరణ దండన విధించుట తథ్యము అని పలికెను. తరువాతి శ్లోకములు రేపు విందాం. జై శ్రీరామ్.